Hello everyone, welcome to the Unix Center. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మేజర్గా గ్రెప్ కమాండ్స్లో దర్ ఇస్ డిఫరెన్సెస్ ఏంటి, గ్రెప్ అంటే ఏంటి, ఈ గ్రెప్ అంటే ఏంటి, పీ గ్రెప్ అంటే ఏంటి, జీ గ్రెప్ అంటే ఏంటి, అసలు మేజర్గా దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రజెంట్ ఉంటున్న డైరెక్టరీ వేర్లో నేను ఉన్న డైరెక్టరీలో మెసేజెస్ అనే ఒక జిప్ ఫైల్ ఉంది. ఈ జిప్ ఫైల్లో ఇఫ్ యూ వాంట్ టు నో దట్ నేను ఒక పర్టికులర్ వర్డ్ గురించి వెతుకుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్రర్ అనే వర్డ్ గురించి. సో ఇలా వెతికినప్పుడు నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వద్దు. హెడ్ -1 అంటే ఫస్ట్ యొక్క ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ వస్తే చాలు అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఇది మామూలుగా గ్రెప్ కమాండ్లో రాదు, ఎందుకంటే ఇది జిప్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేమ్ కమాండ్ మెసేజెస్లో ట్రై చేసామంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సేమ్ థింగ్ మనకు దీనిలో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే zgrep. సో zgrep అనే కమాండ్ యూజ్ చేసామంటే మనం వితౌట్ జిప్ చేయకుండా మనం యొక్క దానిలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సార్ట్ అవుట్ చేయడానికి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు గ్రెప్ అంటే ఏంటి, zgrep అంటే ఏంటి. సో సేమ్ వే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు నో దట్ ఇప్పుడు మనకు ఏదైనా కావాలనుకుంటే ఏదంటే pgrep ఎప్పుడు వాడతాము, అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, గ్రెప్ అంటే అర్థమైంది, zgrep అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్రెప్ అంటే ఏంటి. గ్రెప్ అనేది ఓన్లీ 1 క్యారెక్టర్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్రెప్ అంటే మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్, ఓకే, లాగ్ అనే 2 వర్డ్స్ గురించి నేను వెతుకుతున్నప్పుడు ఏ ఫైల్లో, పర్టికులర్ మెసేజెస్ ఫైల్లో. సో ఈ రెండింటికి సంబంధించిన వర్డ్, ఎర్రర్ అండ్ లాగ్ ఫైల్ గురించి సంబంధించిన వర్డ్ రెండింటికి కావాలన్నప్పుడు మాత్రమే మనం ఈ రకంగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ ఇంకా మనం నీట్గా తెలుసుకోవాలనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా దగ్గర h1 అనే ఒక డైరెక్టరీ ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఐ నీడ్ ఇన్ఫర్మేషన్. నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ విజయ్ అనే ఇన్ఫర్మేషను మరియు సూరు అనే ఇన్ఫర్మేషన్ రెండు కావాలి అనుకున్నప్పుడు ఏ ఫైల్, వీ నీడ్ టు బి డిఫైన్ ద ఫైల్ కావాలనుకున్నప్పుడు మనం ఈ రకంగా సేమ్ థింగ్ విజయ్ h1. అర్థమైంది కదా ఫ్రెండ్స్? గ్రెప్ అనేది ఓన్లీ సింగిల్ వర్డ్స్లో యూజ్ చేస్తాము. ఈ గ్రెప్ అనేది మల్టిపుల్ వర్డ్స్, అంటే ఇక్కడ మనం 2 అంతకంటే ఎక్కువ కూడా కంకాటనేషన్ పెట్టి యూడొచ్చు. టైప్ అనే సింబల్ మనకి ఈజీగా యూజ్ అవుతుంది ఫర్ ద యాడింగ్ ద మోర్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే pgrep అంటే ఏంటి, pgrep అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ps-ef grep-i షెల్ అనే ఒక పర్టికులర్ దాని గురించి నేను వెతికాను. ఈ షెల్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవంటే ఏంటివి, ఇవి ప్రాసెస్ ఐడీస్ అంటారు. ఈ ప్రాసెస్ ఐడీస్ గురించి ఇక్కడ డిస్ప్లే ఉంది, అలాంగ్ విత్ సర్వీస్ నేమ్, ప్రాసెస్ ఐడి, ఆ యొక్క టైం స్టాంప్స్, ఆ యొక్క అండ్ ఆ యొక్క పూర్తి పాత్ వచ్చింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మొత్తం అవసరం లేదు, ఓన్లీ ప్రాసెస్ ఐడీస్ మాత్రమే కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండే pgrep. సో అర్థమైంది కదా ఫ్రెండ్? సో ఇఫ్ యూ వాంట్ టు నో దట్ ఓన్లీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఆ షెల్ యొక్క ప్రాసెస్ ఐడీస్ మాత్రమే తెలుసుకోవాలంటే మనము pgrep అనేది వాడతాము. సో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నది pgrep అంటే ఏంటి, egrep అంటే ఏంటి, అండ్ pgrep ఎప్పుడు యూజ్ చేస్తాము, zgrep ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది తెలిసింది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ on my channel and you can join for my online classes if you are interested. It will be helpful for your career too. Thank you. Have a nice day. Bye.